ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెటైర్లకు పంచ్లకు పెట్టింది పేరు. అలవోకగా పేపర్ కూడా చూడకుండా స్పీచ్ ఇవ్వగలరు. ప్రత్యర్థులను తనదైన ఘాటు విమర్శలతో టారెత్తించగలరు. బహిరంగ సభ అయినా, పార్టీ మీటింగ్ అయినా, మీడియా మీట్ అయినా లేదా మీడియా డిబేట్ అయినా రేవంత్ రెడ్డి మాటల దూకుడే వేరుగా ఉంటుంది. ఆయన ప్రత్యర్థులను గట్టిగా విమర్శలు చేస్తూ గాలి తీసేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. లేటెస్ట్ గా ఒక ప్రముఖ తెలుగు టీవీ ఛానల్ కి రేవంత్ రెడ్డి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలంగాణ రాజకీయాలు, బీఆర్ఎస్ భవిష్యత్, కాంగ్రెస్ వ్యూహాలు, లక్ష్యాలు, కేటీఆర్ గురించి ఇలా అనేక విషయాల మీద మాట్లాడుతూ తన పదునైన డైలాగులతో గులాబీ పార్టీకి గుండెల్లో గుచ్చేశారు. ఇక కేసీఆర్ తో తనకు వ్యక్తిగత పంచాయతీలు లేవని అన్నారు. ఆయన తనకు ప్రత్యర్థి మాత్రమే అని చెప్పారు. బీఆర్ఎస్ లో వారసత్వ రాజకీయం నడుస్తోంది అని విమర్శించారు. కేటీఆర్ కుటుంబం పదవుల కోసం పాకులాడుతోందని ఆయన విమర్శించారు. ఎప్పుడూ కూడా గెలుస్తామని అంటారు, తీరా ఓడిపోతూనే ఉంటారు అని బీఆర్ఎస్ గాలి తీసేశారు రేవంత్ రెడ్డి. ఇక ఒక్కరిగా విడిగా గెలవలేకపోతే బీఆర్ఎస్ బీజేపీ కలిసి తన మీదకు పోటీకి దిగాలని ఆయన సవాల్ చేశారు. అలా అయితే ఓడించి తీరుతామని ఆయన గట్టిగానే చెప్పారు. ఒక్క దెబ్బకు 2 పిట్టలు కొట్టాలన్నదే తన లక్ష్యమని అన్నారు. ఆ మధ్య జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కేటీఆర్ ని నమ్ముకుని ఏకంగా 400 కోట్ల రూపాయల దాకా పందేలు కట్టి కొందరు నిలువున మునిగిపోయారు అని రేవంత్ రెడ్డి సంచలన విషయాలని చెప్పుకొచ్చారు. ఆ ఉప ఎన్నికల్లో డామ్ షూర్ గా గెలిచేస్తున్నామని కేటీఆర్ చేసిన హడావిడితో చాలా మంది నమ్మి ఇలా పందేల్లో సర్వం పోగొట్టుకున్నారు అని రేవంత్ రెడ్డి కామెంట్స్ చేశారు. ఏ ఎన్నికలు వచ్చినా మేమే గెలుస్తున్నామని జబ్బలు చరుచుకోవడం, చివరికి చతికిల పడటం బీఆర్ఎస్ నేతలకు అలవాటే అని రేవంత్ రెడ్డి ఎత్తి పొడిచారు. ఇక బీఆర్ఎస్ పతనం చూస్తే 2023 అసెంబ్లీ ఎన్నికల నుంచే స్టార్ట్ అయింది అని ఆయన చెప్పుకొచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు ఓటమి చెందారని, 2024లో పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి అన్ని సీట్లు కూడా మావే అని ముగ్గులోకి దిగారని, తీరా ఫలితాలు చూస్తే గుండు 0 వచ్చిందని సెటైర్లు వేశారు. ఆ తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దిగలేకపోయారని, సర్పంచ్ ఎన్నికలు పెడితే కాంగ్రెస్ కి 66% సీట్లు జనాలు కట్టబెట్టారని, అదే మున్సిపల్ ఎన్నికలు అయితే 90% సీట్లు తమకే ఇచ్చారని, వీటికి తోడుగా మధ్య జరిగిన 2 ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్ మంచి మెజారిటీతో గెలిచింది అని రేవంత్ రెడ్డి తెలంగాణ రాజకీయ ముఖ చిత్రాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ ప్రజలు 1995 నుంచి 2004 వరకు చంద్రబాబుకు 10 ఏళ్ల పాటు అధికారం ఇచ్చారని, అలాగే 2004 నుంచి 2014 వరకు వైఎస్ఆర్ కి ఛాన్స్ ఇచ్చారని, 2014 నుంచి 2024 వరకు కేసీఆర్ కి ఇచ్చారని, 2024లో తనకు ఛాన్స్ ఇచ్చారని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. ప్రజలు తమకు దీవించి 2034 దాకా అధికారం ఇస్తారని ఆశాభావం ఆయన వ్యక్తం చేశారు. అందువల్ల ఏం చేయాలి, ప్రజలకు ఏ విధంగా న్యాయం చేయాలని తాము ఆలోచిస్తున్నామని చెప్పారు. గులాబీ పార్టీవి ఆశలు ఆరాటం తప్ప వాస్తవంగా గ్రౌండ్ లెవెల్లో గుండు 0 అని రేవంత్ రెడ్డి కామెంట్స్ చేశారు. తాము ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన అన్ని గ్యారెంటీలను అమలు చేస్తున్నామని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఆర్థిక కారణాల వల్లనే 2 గ్యారెంటీలు పెండింగ్ లో ఉన్నాయని, వాటిని కూడా తొందరలో చేసి చూపిస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. 10 ఏళ్ల పాటు అధికారం అనుభవించిన బీఆర్ఎస్ తన చేతికి అప్పుల చిప్పిచ్చిందని ఆయన మండిపడ్డారు. అయినా సరే పేదల కష్టాలు చూసి ఎన్నికల్లో ఇచ్చిన 6 హామీలను అమలు చేసేందుకు తాము ప్రయత్నం చేస్తున్నామని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.